దిల్ రాజుతో మాట్లాడాడు ఆయన. దిల్ రాజుతో మాట్లాడుతూ సంక్రాంతికి బ్యాలెన్స్ అయింది అన్న టోన్లో చెప్పాడు ఆయన. అవును. ఒక ఫ్లాప్ వచ్చిందని బాధ లేకుండా పండగ సెలబ్రేట్ చేసుకునే విధంగా లాభాల బాట పట్టావు అన్న టోన్లో అన్నాడు తప్ప అదేదో రామ్ చరణ్ని వాంటెడ్గా అన్న మాట అయి ఉండదు. కానీ బిట్వీన్ ది లైన్స్ వెళ్ళి దాడి చేస్తున్నారు అరవింద్ మీద. లేకపోతే ఈ మెగా వర్సెస్ అల్లు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని లైవ్లో ఉంచడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరు ఏం మాట్లాడినా దానిలో బిట్వీన్ ది లైన్స్ వెళ్ళి ట్రోల్ చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్గా మారిపోయింది అనుకోవాల్సి వస్తుంది. అంటే తప్పేముంది దానిలో? ఇప్పుడు అది సినిమా హిట్ అని చెప్పలేరు కదా, ఎవరు వాళ్ళే చెప్పలేరు కదా. నేరుగా సాక్షాత్తు రామ్ చరణే మీరు అనవసరంగా కలెక్షన్ రిపోర్ట్లు వేయొద్దు అని చెప్పి వాళ్ళు వేసిన మర్నాడు దాని మీద ట్రోల్ జరుగుతుండగానే చెప్పాడు కదా, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు కదా. అలాంటి సందర్భంలో మరి ఆయన సినిమాని బ్యాడ్గా మాట్లాడినట్టుగా తీసుకున్నారా ఎవరైనా? లేదు కదా. అందుకని ఫ్లాప్ అయింది అనే విషయం చెప్పాడు ఆయన. దాని గురించి ఆయన్ని ట్రోల్ చేశారు టార్గెట్ చేసి. సరే, ఆ ట్రోల్కి కూడా వాళ్ళు ఏమీ స్పందించలేదు, వదిలేశారు. సరే, ఏదో జరుగుతుంది, జరగని. ఈ సమయంలో నిజానికి ఆయన ఈ రెండు కుటుంబాల మధ్య స్పర్ధ అల్లు వర్సెస్ మెగా అనేటువంటి స్ప్లిట్ని కొంత డైల్యూట్ చేయడానికి ఒక ప్రయత్నంగా అది అప్ కంట్రీ ఛానల్ వాళ్ళు ఎవరో అడిగారు ఆ ప్రశ్న, మగధీరా గురించి మాట్లాడమని. ఆ సందర్భంగా ఆయన చెప్పినది ఏంటంటే, యాక్చువల్ సెన్స్లో తీసుకుంటే రామ్ చరణ్కి మొదటి సినిమా రిలీజ్ అయింది, ఒక మేరకు విజయం సాధించింది ఆ సినిమా. కాకపోతే అది అతని స్ట్రైచర్కి చాలదు. చిరంజీవి గారి కొడుకు అనేటువంటి స్ట్రైచర్కి చాలేంత విజయం కాదు. రెండో ప్రొడ్యూసర్ని నేను కాబట్టి కొంచెం కాన్షియస్గా దాన్ని మించిన, అంటే ఒక ఇలా తీయాలి సినిమా అంటే అనే లెవెల్ సినిమా ఒకటి చేయాలి ఇతనితో అని డిసైడ్ అయ్యాను. ఖర్చుకి వెనుకాడకుండా చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఆ సందర్భంగా రాజమౌళిని ఎందుకు అప్రోచ్ అయ్యారన్న దగ్గర మొదలైంది చర్చ. అలా అప్రోచ్ అయ్యానని చెప్పాడు ఆయన. కానీ చిరుత సినిమా రిలీజ్కి ముందు రోజు ప్రసాద్ ఐమాక్స్లో అన్ని స్క్రీన్స్ సినిమా వాళ్ళతోనే నింపి ఆ సినిమా వేసి చూపించారు. ఆ సందర్భంగా బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు మాట్లాడారు, ఎలా అనిపించాడు రామ్ చరణ్ అనేది ప్రతి సినిమా ప్రముఖుడితోనూ మాట్లాడించారు. అందులో రాజమౌళి కూడా మాట్లాడుతూ, నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది నా బ్రెయిన్లో, దానికి ఇతను సెట్ అవుతాడని అనిపిస్తోంది అనే మాట అన్నాడు ఆ రోజు. అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? రాజమౌళి ఉద్దేశం అప్పుడే ఆయనకి తన మార్కెట్ విస్తరణ ప్రోగ్రాం ఆయన బ్రెయిన్లో రన్ అవుతోంది. ఈ మార్కెట్ విస్తరణ అనేటువంటిది ఆయన కోరిక. సో మార్కెట్ విస్తరణకి పెద్ద సినిమా తీయాలి, ఆ పెద్ద సినిమా హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ నాకు ఉంది అని చెప్పుకోవడానికి ఒక పాస్పోర్ట్ సినిమా కావాలి. ఆ పాస్పోర్ట్ సినిమా ఎవరు దొరుకుతారా అని తిరుగుతున్నాడు ఆయన. చూస్తున్న టైంలో ఈ అవకాశం వచ్చింది. ఏది? అరవింద్ గారు రామ్ చరణ్ కాంబినేషన్. సో అక్కడ ఈయన ఎంటర్ అయ్యాడు. వీళ్ళకేమీ ప్రోగ్రామ్స్ లేవు, కానీ రాజమౌళికి ప్రోగ్రామ్ ఉంది ఈ సినిమా ద్వారా. ఓకే. అదే రాజమౌళి అంటే ఆ పాస్పోర్ట్ చూపించి ఇంత పెద్ద కథలు హ్యాండిల్ చేయగలడెత్తును అనే కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకి ఇచ్చాడు మగధీర ద్వారా. ఇచ్చిన తర్వాత దాని ప్రాతిపదిక మీద, ఆ పునాది మీదే బాహుబలి మొదలైంది. బాహుబలి అనే బిగ్ ప్రాజెక్ట్కి ఇతన్ని ఎలా నమ్మాలి ఇండస్ట్రీ? ఆ నమ్మకం కలిగించిన సినిమా మగధీర. సో మగధీరాకి రాజమౌళి జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే రామ్ చరణ్ జీవితంలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. సేమ్ రాజమౌళి మళ్ళీ ఇన్ని గ్లోబల్ మార్కెట్లో తీసుకెళ్ళాడు.